న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 1,22,98,418 పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రంలో 1,63,01,705 మహిళలు ఓటు వేయనున్నారు. అయితే రాష్ట్రంలో పురుష ఓట్ల కంటే అత్యధికంగా 3,287 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల పరిలో 221 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రంలో 1,22,98,418 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో పురుషుల కంటే అత్యధికంగా 3,287 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి దీని మీద? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని సరస్వతి నగర్కు సంబంధించినటువంటి సరస్వతి నగర్ కాలనీలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో పూర్తిగా అంటే ఈ యొక్క పాఠశాలలో పూర్తిగా 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి. 159 నుండి 163 వరకు ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి జిల్లా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నిటికీ కూడా అంటే ఆదిలాబాదు బోతు 2 నియోజకవర్గాలతో పాటుగా ఖానాపూర్కు సంబంధించినటువంటి కొన్ని మండలాలు ఈ యొక్క జిల్లాలోకి వచ్చేటటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గాల వారిగా చూసినట్లయితే ఆదిలాబాదులో 290, అలాగే బోతులో 302 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్స్ అలాగే కంట్రోల్ యూనిట్స్ ఇవన్నీ కలుపుకున్నట్లయితే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక్కొక్క ఈవీఎంతో పాటుగా ఇవి 2 మరో యూనిట్లు కేటాయించడం జరిగింది. అయితే ఏదైనా సాంకేతిక సమస్య కనుక తలెత్తినట్లయితే తక్షణమే వాటిని మార్చేటటువంటి అవసరాన్ని నిమిత్తము అదనంగా కూడా ఈవీఎంలు ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ పేర్కొనడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఆదిలాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో
పాతిక మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ఈవీఎం కాకుండా 2 ఈవీఎంలు వినియోగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ క్రమంగా చూసినట్లయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ 3 యూనిట్లు ఉంచేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఆదిలాబాద్ కొంత ప్రత్యేకమని చెప్పవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ ఇప్పుడు కెమెరా పర్సన్ మనకు అవినాష్ మనకు ఈ యొక్క దృశ్యాలు చూపిస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినటువంటి అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా ఒక రకమైనటువంటి అంటే శుభకార్యాలకు సంబంధించి ఏ విధంగానైతే డెకరేషన్ చేస్తారో ఆ విధమైనటువంటి డెకరేషన్ చేయడం ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఏర్పాట్లు దీనికి సంబంధించి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా ఈ విధంగా పోలింగ్ కేంద్రాలను సుందరంగా అలంకరిస్తున్నట్లుగానైతే అధికారులు తెలపడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైనటువంటి నీటి సౌకర్యం కావచ్చు, అలాగే కొన్ని సందర్భాల్లో అత్యవసర సందర్భాల్లో ప్రాథమిక చికిత్సకు అవసరమైనటువంటి చర్యలు కావచ్చు, అలాగే పోలీసు శాఖ దృష్ట్యా చూసినట్లయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైనటువంటి స్థాయిలో సిబ్బందిని కేటాయించినటువంటి ఎన్నికల అధికారులు ఆయా ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బందికి అవసరమైనటువంటి తర్ఫీదుని ఇప్పటికే ఇవ్వడం జరిగింది, సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగనున్నటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రేపు ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు ఇదివరకే ప్రకటించడం జరిగింది. అంటే ఆయా పార్టీలు ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్స్ అందరూ కూడా ఉదయం 5:30 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా హాజరుండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమక్షంలోనే ఎన్నికల అధికారులు ఈ యొక్క మాక్ పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ఆరంభమవుతుంది. అంటే మాక్ పోలింగ్ సందర్భంలో కనుక ఏవైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు కనుక ఉన్నట్లయితే అప్పటికప్పుడే మార్చడానికి అవసరమైనటువంటి కొంత సమయాన్ని కూడా అక్కడ దాంట్లోనే కేటాయించడం జరిగింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పోలింగ్ కేంద్రాల చూసినట్లయితే 592 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో 75 పోలింగ్ కేంద్రాలను కొంత సమస్యాత్మకంగా అధికారులు గుర్తించడం జరిగింది. సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద అంటే వాటికి సంబంధించినటువంటి స్థితిగతులు పరిస్థితుల ప్రకారంగా ఏ కేటగిరీ కిందకి వస్తుంది సమస్యాత్మకము అనేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని అత్యధికంగా సమస్య తలెత్తేటటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే అక్కడ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. ఇదివరకే వాటిని ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కనుక ఏవైనా సమస్యలు తలెత్తితే ఇంకేవైనా అనుకోని అవాంఛనీయ ఘటనలుగా చోటు చేసుకునేటటువంటి క్రమంలో ఎవరైనా సరే ఫిర్యాదు చేయడానికి అని చెప్పి 1950 అనే నెంబర్తో ఇక్కడ కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం ముగిసిన తర్వాత ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ఈవీఎంలకు వీవీప్యాట్లకు అన్నిటికీ కూడా అధికారులు వాళ్ళందరి సమక్షంలో సీల్ వేసి వాటిని స్ట్రాంగ్ రూమ్కు తరలించేటటువంటి చర్యలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే పోలింగ్కు సంబంధించినటువంటి క్రమంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇదివరకే పోలీస్ యంత్రాంగం పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు ఆసిఫాబాద్, ఇటు నిర్మల్ జిల్లాల పరిధిలో కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైనటువంటి ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు కంట్రోల్ యూనిట్లు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. వాటన్నిటితో పాటుగా వీళ్ళకందరికీ కూడా పోలింగ్ యంత్రాంగానికి సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏజెంట్లందరికీ కూడా ఇదివరకే వాళ్లకు లోనికి అనుమతించడానికి అవసరమైనటువంటి పాసుల జారీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రక్రియ కూడా మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడనైతే అధికంగా 16 కంటే అధికంగా అభ్యర్థులు ఉంటారో అక్కడ ఈవీఎంలు అదనంగా వినియోగించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా ఇదివరకే అధికార యంత్రాంగం చేపట్టడం జరిగింది వరుణ్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రేపు ఉదయం నుండి ఆరంభమయ్యేటటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు అవసరమైనటువంటి చర్యలు పూర్తి స్థాయిలో పూర్తయినట్లుగానైతే తెలుస్తుంది వరుణ్. రైట్ జోష్, అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పోయినసారి కంటే ఇప్పుడు అత్యధికంగా పెంచడానికి అధికారులు ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు? అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైనటువంటి క్రమంలో ఈ నవంబర్ 30న ఏముంది అనేటటువంటి ఒక ఆలోచింపజేసేటటువంటి తరహాలో
ఒక వినూత్నమైనటువంటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎన్నికల అధికారులు. అలాగే నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. అదే కాకుండా ఆయా చోట్ల ఆయా ప్రాంతాల్లో మండల కేంద్రాలు కావచ్చు, జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాలు కావచ్చు, ఇక్కడ అన్ని చోట్ల కూడా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఆటోలు, అలాగే కొన్ని ప్రత్యేక వాహనాల ద్వారా అంటే లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి, అంటే జనాలను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు అవసరమైనటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ప్రచారం కూడా ముమ్మరంగా చేపట్టడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ మారు ఆయా అభ్యర్థులు, ఆయా పార్టీల మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ కూడా ఈ మారు కొంత పోలింగ్ శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుందన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అధికార యంత్రాంగం తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా కూడా మరికొంత ఓటింగ్ శాతం అధికంగా నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈ మారు దాదాపుగా 3 నుండి 5.5-6% పోలింగ్ పర్సెంటేజ్. రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.